ఈ సృష్టిలో మనకి పనికిరావు అనేవి ఏది ఉండదండి. మనము రీయూజ్ చేసుకోవాలి అంటే ఎన్నో విధాలుగా పడేయాలి అనుకున్న వాటిని వాడుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఒక 10కి పైగా పనికొచ్చే వీడియోలని చూపిస్తాను. యూ డెఫినెట్లీ లైక్ దిస్ అండి. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. అండ్ చివరి వరకు కూడా చూడండి, మళ్ళీ మీరు మిస్ అవుతారనమాట. పడేయాలి అని డస్ట్బిన్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఎలా యూస్ చేశానో చూడండి. ఇవి తెలుసు కదా, సిరప్స్ క్యాప్స్ అన్నమాట. ఇవి వాడడం అయిపోగానే మనం పడేస్తాము సిరప్స్ క్యాప్స్. సో అలా పడేయకుండా ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్గా చాలా బాగా పనికొస్తున్నాయి. ఇలా సిరప్స్ క్యాప్స్ని తీసుకొని ఫెవికల్తో స్టిక్ చేయండి. ఎన్ని క్యాప్స్ ఉంటే అన్ని పెట్టండి. అన్ని మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఏ పేరుకి ఆ పేరు సర్దుకోవచ్చు అనమాట. సో ఇలా క్లమ్జీగా అన్నీ ఒకే దానిలో పడేస్తే మనకి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. వెతుక్కోవాలన్నా ఆ పేరుని వెతుక్కోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా మనం సపరేట్గా పెట్టుకుంటే తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో అందుకని ఈ క్యాప్స్ ఈ విధంగా పనిచేస్తున్నాయి. ఇవి చూస్తున్నారు కదా, పెయింట్ బ్రషెస్ అండ్ అలాగే టీత్ బ్రషెస్ ఉంటే ఏదైనా కానీ మనం ఇలా విండో గ్రిల్స్ని క్లియర్గా క్లీన్ చేయొచ్చు. ఇలా విండో గ్రిల్స్ని అలాగే మస్కిటో నెట్ని కూడా చక్కగా ఈ బ్రష్తో మనం క్లీన్ చేయొచ్చు. అసలు చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతున్నాయో. విండో గ్రిల్స్ని క్లీన్ చేయాలంటే అబ్బాయి ఎలా చేయాలి అని కొంచెం ఇబ్బంది పడతారనమాట లేడీస్. కానీ ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. మనము ఎప్పుడైనా పెయింట్ వేసి ఆ బ్రషెస్ని వెంటనే పడేయకుండా వాటిని క్లీన్ చేసి శుభ్రం చేసి దాచుకుంటే ఇలా మనకి కావాల్సినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఏది కూడా వేస్ట్ కాదనమాట. దానిని యూజ్ చేయాలంటే ఎన్నో రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. సో చూడండి మట్టి ఎలా వస్తుందో. చిన్న చిన్న సందులలో కూడా నీట్గా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా దుమ్మంతా దులిపిన తర్వాత చక్కగా వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసామంటే నీట్గా కనిపిస్తాయి విండోస్. సో మీకు కనుక ఈ టిప్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే స్లైడింగ్ డోర్స్ కూడా ఉంటాయి కదా విండోస్కి. సో దాన్ని కూడా చాలా క్లియర్గా క్లీన్ చేస్తుంది అనమాట ఈ బ్రష్. యూస్ఫుల్ థింగ్ నెంబర్ 3 అనమాట. సో మనం స్వీట్స్ ఎక్కువగా 1 kg 2 kgs అలా తీసుకొచ్చినప్పుడు స్వీట్స్ తిన్న తర్వాత ఆ డబ్బాలని ఆ పెట్టెలని పడేస్తాం కదా. సో అలా చేయకండి. ఆ బాక్సెస్ని ఎన్నో విధాలుగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇలా పిల్లల ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, బేబీస్వి ఎయిర్ బ్యాండ్స్ ఇంకా ఉంటాయి కదా చిన్నపిల్లలవి, ఏమైనా సరే జ్యువెలరీస్ లాంటివైనా ఎయిర్ బ్యాండ్స్ లాంటివైనా సో ఇలా యూజ్ చేసుకోవాలి. స్టోరింగ్ పర్పస్కి అయితే ఇది చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా ఈ కార్డ్బోర్డ్ దీన్ని. సో అందుకని దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే వీటిని ఇలా యూజ్ చేసుకుంటాను. అదే మనం ప్లాస్టిక్ది కొనాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా, 50 రూపీస్ అయినా పడుతుంది అనమాట ఒక బాక్స్. సో అలా ఎందుకు మనీ వేస్ట్ అనుకుంటే ఇలా మనం ఒక దానిలో స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ పనికొస్తాయి. సో అందుకని పడేయకుండా వాటిని ఇలా యూజ్ చేసుకోండి. నౌ యూస్ఫుల్ థింగ్ నెంబర్ 4. సో మనం ఖరాబ్ అయిన స్లేట్ అయినా లేదంటే కార్డ్బోర్డ్స్ అయినా లేదంటే గట్టిగా ఉండే అట్టాలైనా అనమాట. సో వాటిని తీసుకొని ఇలా మనము బట్టలు పెట్టుకుంటాం కదా ర్యాక్స్లలో. సో మనకి పార్టీషన్కి అనమాట. సో ఎప్పుడన్నా బట్టలు కింద నుంచి తీసిన పక్క సైడ్వి కూడా పడిపోతూ ఉంటాయి కదా. సో అలా లేకుండా ఇది పార్టీషన్గా బాగుంటుందన్నమాట. సో మనం పడేయకుండా ఇలా వీటిని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే చీరల అట్టాలు ఉంటాయి కదా, సో అవి కూడా కొంచెం మందంగా ఉన్నట్లయితే వాటిని కూడా ఇలా మిడిల్లో పార్టీషన్గా యూజ్ చేసుకుంటే పడిపోవన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పనికొచ్చే విషయం అనమాట. సో ఇది వచ్చేసి నెంబర్ 5 చూపిస్తున్నాను మీకు. మనం షాప్లలో చెప్పులు తీసుకున్న తర్వాత చెప్పులు వాడుకుంటాము, వాటి డబ్బాలని పడేస్తాం కదా. సో అలా పడేయకుండా నేను వీటిని మెడిసిన్స్ పెట్టానమాట. సో ఇలా మెడిసిన్స్ అన్ని ఒక డబ్బాలో వేసుకున్నప్పుడు మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో నేను దీనిని ఇలా యూజ్ చేస్తున్నాను. మనం కొనుక్కోవచ్చు బాక్సెస్, కానీ ఏది కొనుక్కున్నా డబ్బులు పెట్టాలి కదా. సో అలా అవసరం లేకుండా ఇలా ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు.
ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏది ఉండదండి. యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలా అయినా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్. యూస్ఫుల్ నెంబర్ 6 అండి. సో ఇది చూస్తున్నారు కదా ఆయిల్ క్యాను, దీనిని కట్ చేశాను. ఇలా కట్ చేసి ఏం చేస్తున్నానంటే కలర్స్ ఉంటాయి కదా, మనము సంక్రాంతి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కలర్స్ని ఉట్టిగా ఏదో కవర్లో పడేసి అలా పడేయకుండా ఇలా వీటిని అన్నీ ఒక దానిలో పెట్టి స్టోరేజ్గా యూజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ కావాలన్నప్పుడు ఈజీగా దొరుకుతుంది. అలాగే కొంచెం మట్టిని పోసి ఏదైనా ప్లాంట్ కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ క్యాన్ డబ్బాలని ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ పర్పస్గా అయితే అస్సలు పడేయకండి. యూస్ఫుల్ నెంబర్ 7. సో కలబంద చెట్టు ఇంట్లో పెద్దగా ఉన్నప్పుడు కొంచెం రాలిపోతూ ఉంటాయి కదా, సో ఇది రాలిపోయిందనమాట. నేను దానిని ఏం చేస్తున్నానో చూడండి. మనకి బల్లులు ఎక్కడ ఎక్కువగా అయితే తిరుగుతాయో అక్కడ ఇది పెట్టాము అంటే ఇంకంతే అనమాట, బల్లులు రావు. అదేంటిదో అనుకొని రావు. నేను విండోస్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర పెట్టాను, ఎందుకంటే బల్లులు అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అవుతాయి కదా. సో ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో బల్లులు లోపలికి రానియకుండా ఇలా కలబందని ఇంట్లోనైనా లేదా అవుట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. క్రిమి కీటకాలు అనేవి లోపలికి ఎంట్రీ లేకుండా ఇది కాపాడతాయి అన్నమాట. నచ్చిందా? ప్లీజ్ లైక్. యూస్ఫుల్ థింగ్ నెంబర్ 8. సో ఇది వచ్చేసి మినీ డస్ట్బిన్ అనమాట. సో ఇది కొనుక్కోవాలన్నా మనకు ఒక 60-120 రూపీస్ పైనే ఉంటాయి అన్నమాట. సో అలా అవసరం లేదు. మనకి వేస్ట్ అయ్యే డబ్బాలు ఉంటాయి కదా, ఇంకా పడేద్దాం అనుకున్నవి, అవి తీసుకొచ్చి ఇలా మినీ డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. తరచూ కిందికి వంగి చెత్తని కింద వేయకుండా సో ఇలా పక్కన పెట్టుకున్నామంటే సింక్ పక్కనే, పిల్లలు తరచూ కింద వేయాలి కవర్లో ఏమేయాలి అని చెప్పేసి సింక్లోనే వేస్తూ ఉంటారు కదా, సో అలా వేయకుండా ఇలా మినీ డస్ట్బిన్ సింక్ పక్కనే పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. యూస్ఫుల్ థింగ్ నెంబర్ 9. సో ఇది వచ్చేసి రాయి చూస్తున్నారు కదా, ఉషికలోనూ అయినా రోడ్డు మీదనైనా ఎక్కడైనా ఇలాంటి రాళ్ళు కనిపిస్తాయి. ఒక్క రాయి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి ఎప్పుడు, ఎందుకంటే ఇలా చాకులని చాలా షార్ప్ చేస్తుంది అనమాట. సో నైఫ్స్ని నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఇప్పుడే వీడియో ముందు యూజ్ చేసేసాను. సో దాన్ని నెక్స్ట్ రోజు తర్వాత వెజిటేబుల్స్ కట్ చేశాను, చాలా బాగా కట్ అయిందనమాట. సో చాలా బాగా పనిచేసింది. సో మొండి కత్తులు ఏమైనా ఉంటే దాన్ని ఇలా రాయి తీసుకొని కొంచెం ఫ్రంట్కి అని చెప్పేసి ఇలా రుద్దండి. సో చాలా షార్ప్గా పనిచేసింది అనమాట ఇలా చేసిన తర్వాత. అందుకనే రాళ్ళు కూడా ఏదో విధంగా పనికొస్తాయి. సో అవి కూడా పడేయకండి, ఒకటి ఇంట్లో ఉంచుకోండి. అండ్ చూసారు కదా ఎంత షార్ప్గా కట్ చేస్తుందో. ఇంతకుముందు అస్సలు పని చేయకపోయేది ఇదైతే. నెక్స్ట్ గ్రేటర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా కొంచెం మొండిగా అయిపోయి కొంచెం గ్రేట్ చేయవన్నమాట. సో అలా అప్పుడు రివర్స్ డైరెక్షన్లో మనం ఈ రాయిని తీసుకొని అలా అనాలన్నమాట పైన. సో చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇలా చేసిన తర్వాత. ఇప్పుడు 10th చూపిస్తాను, యూస్ఫుల్ థింగ్ అనమాట. సో ఇలా నాన్ మాడ్యులర్ కిచెన్స్లో వాళ్ళకి నైఫ్స్ అయినా చపాతీ కర్రలైనా పెట్టుకోవడానికి ఇలా ఒక హోల్డర్ కొనుక్కోవాలన్నమాట. సో అది 200 అలా ఉంటుంది దాని కాస్ట్. సో దాని అవసరం లేకుండా ఇలా మజా బాటిల్ అయినా లేదంటే స్ప్రైట్ బాటిల్ అయినా కట్ చేసి ఇలా కార్నర్కి పెట్టేసుకున్నామంటే మన థింగ్స్ అన్నీ కూడా చక్కగా ఒకే దగ్గర ఉంటాయి, కావాలన్నప్పుడు ఈజీగా దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా గ్యాస్ లైటర్, పప్పు కుత్తి అండ్ చపాతీ కర్ర, సో ఇవన్నీ ఒకే దగ్గర ఇలా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈ ప్లాస్టిక్ కట్ చేసిన డబ్బాలని మజాదైనా లేదంటే స్ప్రైట్ వన్నా పడేయకుండా ఇలా కట్ చేసి పెన్ హోల్డర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రతిదీ కొనుక్కోకుండా ఇలా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు చూపించిన ఎన్ని ఐటమ్స్లలో ఎంత మనీ సేవ్ చేయొచ్చో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 చూపించాను, 10లలో ఒక 20 రూపీస్ తీసుకున్న మినిమం ఎంతోకంత యూజే కదా. అండ్ ఇది ఆల్రెడీ ఫోన్ది బాక్సెస్ ఉంటాయి, సో పిల్లలవి ఇలా ఒక దానిలో పెట్టానమాట. సో దానికి నీట్గా కలర్ పెన్సిల్స్ ఒక దగ్గర, పెన్స్ అన్నీ ఒక దగ్గర, పెన్సిల్స్ అన్నీ ఒక దగ్గర ఇలా పెట్టుకుంటే పిల్లలకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మా పిల్లలు అంత క్లమ్జీ చేసేసారు. యూస్ఫుల్ ఐడియా ఫ్రమ్ వేస్టేజ్ నెంబర్ 11 అనమాట. సో ఇది వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, సో దానికి ఇలా ఒక వైర్ తీసుకొని చుట్టూ తిప్పి అండ్ పేపర్స్తో ఇలా ఫ్లవర్స్ చేసేసాను. సో ఇది ఒక క్రాఫ్టింగ్ అనమాట. సో క్రాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. సో దీనివల్ల కొంచెం ఇంట్లో డెకరేషన్కి చూడ్డానికి బాగుంటుంది. పడేయకుండా ఇలా చేశానమాట. యూస్ఫుల్ థింగ్ ఫ్రమ్ వేస్టేజ్ నెంబర్ 12. ఇది చూస్తున్నారు కదా ఫ్రేమ్. సో ఫ్రేమ్ చూడండి ఎంత బాగుంది. ఇది చేసి చాలా రోజులైంది, కొంచెం గమ్ అనేది పోతుందన్నమాట. మళ్ళీ ఒకసారి స్టిక్ చేస్తాను. ఆ కృష్ణుడు
కొన్ని ప్రింటెడ్ ఫొటోస్ ఉంటాయి, కానీ వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి ఫ్రేమ్స్ కొనాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి కదా. సో అలా అవసరం లేకుండా మన చీర తీసుకున్నప్పుడు వచ్చే అట్టాలతోనైనా ఏదైనా సరే పెళ్లి కార్డ్స్తోనైనా కొంచెం బాగున్నాయి అంటే దానికి చుట్టూ కట్ చేసి ఇలా కొంచెం ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవచ్చు. యూజ్ఫుల్ థింగ్ ఫ్రమ్ వేస్టేజ్ నెంబర్ 13. సో ఇది చూడండి, ప్లాస్టిక్ స్పూన్స్ ఏదైనా ఫంక్షన్ చేసిన తర్వాత ప్లాస్టిక్ స్పూన్స్ చాలా మిగిలి ఉంటాయి. ప్లాస్టిక్ స్పూన్స్ కాస్ట్ కొంచెం తక్కువనే కదా. సో అలా మిగిలినప్పుడు వాటిని పడేయకుండా సో ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. కొంచెం పెయింట్ ఏదైనా వేసేసి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా పెట్టేసి ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాటిని యూజ్ చేసుకోవాలంటే ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి దానికి కూడా మనం కొంచెం ఆలోచిస్తే దానిని పనికొచ్చే విధంగా చేయొచ్చు, పనికిరాని వాటిని. నచ్చితే ప్లీజ్ లైక్. యూస్ఫుల్ థింగ్ ఫ్రమ్ వేస్టేజ్ నెంబర్ 14. సో ఇది చూడండి, ఒక డబ్బా అన్నమాట, కొంచెం పలిగిపోయింది, దాన్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి ఇలా కొంచెం పైన కట్ చేసి అందులో ఒక మనీ ప్లాంట్ పెట్టేశాను కలర్ వేసేసి. ఇలా ప్రతి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట పడేయకుండా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.